హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ట్యాప్స్, మన సింగిల్ కట్ ఆఫ్ ట్యాప్స్ మనం ఎలా బిగించుకోవాలి, షింక్లో కానీ బాత్రూంలో కానీ ఇదే ప్రాసెస్ అనమాట. వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మిమ్మల్ని అడిగేది ఒకే ఒకటి, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి ట్యాప్స్ ఎలా బిగించుకోవాలనేది యూట్యూబ్లో రికమెండ్ అవుద్ది, వాళ్ళు తెలుసుకుంటారనమాట. దీనివల్ల మనకి ఏం ఖర్చు అయితే ఉండదు. జస్ట్ మీరు లైక్ చేశారంటే నా వీడియోస్ ఇంకెవరైనా అడిగినప్పుడు వాళ్ళకైతే రికమెండ్ చేస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారు ఎలా బిగించుకుంటారని. ఇదిగోండి, ముందుగా మనం ట్యాప్ అయితే తీసుకుందాం. పీవీసీది కానీ స్టీల్ది కానీ ఏదైనా మనకు ఒకటే. ఇది వచ్చి ప్లంబర్ కంపెనీ, మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుందన్నమాట. దీని లోపల అయితే 2 రకాలైతే లేయర్స్ అయితే ఉంటాయి. దానివల్ల మనకు ఫోమ్ టైప్ అయితే నీళ్ళు అయితే వస్తుంటాయి. ఇదిగోండి, ముందు మనం స్పాంజ్ ప్లేట్లు అంటారు వీటిని. ఇటు ఫ్లాట్ టైప్ ఉంటాయి, ఇలాంటివి కూడా ఉంటాయి. మన అడ్జస్ట్మెంట్ మధ్య తెచ్చుకోవాల్సి ఉంటుంది. సిపి ప్లేట్లు కూడా అంటారు. ఇక పెట్టి అడ్జస్ట్ చూసుకోవాలి, ముందు టైట్ చేస్తాం. సెట్ కాలేదు, ఇప్పుడు చూసారా లూజ్ అయ్యింది, మన లోపలికైతే ఉన్నాయన్నమాట. ఇదిగోండి, మనకి ఎక్స్టెన్షన్ నిప్పల్స్ అంటారు వీటిని. వీటిల్లో ఇంకో సైజు ఉంటుంది, ఇందాక చూపించింది 1.5 ఇంచు, ఇది 1 ఇంచ్ అనమాట. ఇది తీసుకొని వీటిని మనం పెట్టుకొని ముందు ముందు చెక్ చేసుకోవాలి. వీలైనంత వరకు తీసుకొని దీన్ని దానికైతే ట్యాప్ వెనకాల బిగించుకొని లోపల అయితే చెక్ చేసుకోవాలి. ఎంత కట్ చేయాల్సి ఉంటుందో దాన్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇలా చేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే స్పాంజ్ ప్లేట్ కూడా కదలకుండా అయితే ఉంటుంది. మీకు చూపిస్తాను. మనకు వచ్చి ఈ టెఫ్లాన్ టైప్లు అంటారు. ఇదిగోండి, ఇలా అయితే మామూలుగా టైట్ చేసుకోవాలి. టెఫ్లాన్ టైప్ అవన్నీ ఏమి వేయకుండా ముందు దానికైతే థ్రెడ్లు ఉంటాయి కదా మనకి, బ్రాస్ ఎల్లో, దాంట్లో అయితే పెట్టి అయితే తిప్పుకోవాల్సి ఉంటుంది. తిప్పుకొని మొత్తం ఇదిగోండి, ఎంత ఎక్స్ట్రా ఉందో చూసారా, 3 థ్రెడ్లు అయితే ఉన్నాయి. ఎక్స్ట్రా ఉన్నది చిన్న నిప్పులకైతే కట్ చేయకూడదు. మన కొలాయి ఉంది కదా, కొలాయి వెనకాలది, దాన్ని మాత్రమే కట్ చేసుకుంటుంది. థ్రెడ్లు కట్ చేసుకొని, ఈ చిన్నదానికి తక్కువ ఉంటుంది, 1.5 ఇంచుది అయితే ఎక్స్టెన్షన్ నిప్పులు, దాన్ని కట్ చేసుకున్నా పర్వాలేదు, దీన్ని కట్ చేయకూడదు. ఇదిగోండి, టెఫ్లాన్ టైప్ అయితే ముందేసి టైట్గా అయితే బిగించుకోవాలి. నేను వీడియో ఒక్కనే తీసుకుంటున్నాను, మీకు చూపించలేకపోతున్నాను. ఇదిగోండి, నెక్స్ట్ టెఫ్లాన్ టైప్ కూడా దీనికి థ్రెడ్లు పైదానికి కూడా వేసుకోవాలి. కాస్త మందంగా అయితే వేసుకోవాలి, పలసంగా వేయకూడదు, లీక్ అయితే వస్తుంది. చుట్టూ వైట్ సిమెంట్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ట్యాప్ పెట్టి ఫుల్ టైట్ చేసి మన వైపు వచ్చేటట్టు చూసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం మనం టెఫ్లాన్ టైప్ వేయకముందే చూసుకోవాలి అది ఎక్కడికి వచ్చి ఆగుతుందని. దాన్ని బట్టి టైట్ చేసుకుని టెఫ్లాన్ టైప్ వేసినప్పుడు మనం స్ట్రైట్గా మన దగ్గరికి వచ్చేటట్టు అయితే మనం అయితే చూసుకోవాలి. చూసారా, దీనికైతే వైట్ సిమెంట్ అయితే పెట్టి ఎలా చేశారో ఇలా చేసుకోవాలి. లీక్ వచ్చినా బయటకు అయితే వచ్చేస్తుంది, లోపల పోకుండా. చూసారా, ఇప్పుడు 2 ట్యాప్లు అయితే ఈక్వల్గా అయితే ఉన్నాయి. ఇలా అయితే బిగించుకోవాల్సి ఉంటుంది. దీని వెనకాల పెట్టే ఎల్లలు కూడా కరెక్ట్గా అయితే మెజర్మెంట్లో పెట్టాలి, లేదంటే ట్యాప్ ముందరికి వెనక్కి వస్తుంది. అప్పుడు చేసిన పొరపాటు ఇప్పుడు మనం సాల్వ్ చేయలేం. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మేము చెప్పేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి.